కొత్తేడాదిలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రణాళికలు చేస్తుంది టీజీఎస్పీసీ. ఇప్పటికే రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లపై కోర్టు కేసులు పడడంతో నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఇచ్చే నోటిఫికేషన్లకు కోర్టు కేసులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది టీజీపీఎస్సీ. ఇక మరోవైపు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల వాల్యుయేషన్ చేపట్టింది. ఇక ఫలితాలను కూడా 2 నెలల్లో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది టీజీపీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూ ఇయర్ ప్లాన్స్ లో బిజీగా ఉంది. కొత్త ఏడాదిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంతో పాటు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అవుతోంది టీజీపీఎస్సీ. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే మెయిన్స్ పరీక్ష పేపర్ల పరిశీలన వేగంగా జరుగుతోంది. ఫలితాలను 2 నెలల్లో ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది టీజీపీఎస్సీ. మరోవైపు నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు కూడా పూర్తయ్యాయి. గ్రూప్స్ ఫలితాలను కూడా త్వరగా ఇవ్వాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. వీటితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు, మరికొన్ని డిపార్ట్మెంట్ల పరీక్ష ఫలితాలు కూడా ఇవ్వాల్సి ఉంది. అన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ కొత్త ఏడాదిలో ఇవ్వడానికి టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతోంది. మరోవైపు రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని కసరత్తు చేస్తోంది. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా కొత్తేడాదిలో రాబోతున్నాయి. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి. వీటితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీ కూడా టీజీపీఎస్సీ ద్వారానే జరగనుంది. అయితే టీజీపీఎస్సీ ద్వారా ఇచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ స్కెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రయత్నాలు చేస్తున్నారు. టైం బాండ్ పెట్టుకుని పనిచేయాలని టీజీపీఎస్సీ సభ్యులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా టీజీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగాల భర్తీ సమయంలో ఎలాంటి కోర్టు కేసులు, టెక్నికల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడే పనిలో పడ్డారు అధికారులు. టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో బలోపేతం చేయాలని భావిస్తున్నారు కొత్త చైర్మన్ బుర్రా వెంకటేశం. అందులో భాగంగానే 2 రోజుల పాటు ఢిల్లీలోని యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ బోర్డులను సందర్శించి అక్కడి విధి విధానాలపై టీజీపీఎస్సీ చైర్మన్, సభ్యుల బృందం స్టడీ చేసింది. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగించే పనిలో పడ్డారు న్యూ బాస్ బుర్రా వెంకటేశం. కొత్త ఏడాదిలో టీజీపీఎస్సీ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.